2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అన్వర్ గారు. నమస్తే మేడం. సో మేనిఫెస్టేషన్ బాగా చేశారనుకుంటాను ఈరోజు. సో మీరు చేసిన మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే ఒకటే లా ఉంటుందా యూనివర్స్లో? ఇంకా ఏమైనా లాస్ ఉన్నాయా? నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయాలి అంటే మనం ఇంకేం చేయాలి, ఏం తెలుసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్తే లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అంటున్నారు. సో ఇక్కడ చూడండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఎందుకంటే చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ చేయాలంటే మిగతా లాస్ తెలియకుండా పనిచేస్తుంటారు. ఇప్పుడు మనం క్రికెట్లో సెంచరీ కొట్టాలన్నా, ఎవరైనా సెంచరీ కొట్టాలన్నా అన్ని రూల్స్ తెలుసుకోవాలి. అన్ని రూల్స్, ఒక్క రూల్ ఒకటే కాదు. 6 కొడితేనే సెంచరీ కొడతానని కాదు, చాలా ఉంటాయి, చాలా రూల్స్ ఉంటాయి. ఎల్బిడబ్ల్యూ అని ఇలా రకరకాల అన్నీ తెలుసుకుంటేనే వాళ్ళు బాగా ఆడగలరు. సో మీరు కూడా చెప్తున్నాను, లా ఆఫ్ అట్రాక్షన్లో మీరు బాగా సక్సెస్ఫుల్ అవ్వాలంటే మనకు ఒక 7 పవర్ఫుల్ లాస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకుని 7 పవర్ఫుల్ లాస్. బిఫోర్ దట్ నేను మీ అందరిని క్వశ్చన్ అడగబోతున్నా. 12:12 మేనిఫెస్టేషన్ నేను చేసాం, చాలామంది వచ్చారు. అండ్ మీరు దేనికోసం 12:12 మేనిఫెస్టేషన్ చేశారో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. సో మళ్ళీ చెప్తున్నాను, నేనైతే 2026 crores ఆఫ్ రూపీస్ కోసం చేస్తున్నాను. సో నా క్లయింట్స్ అండ్ ఇంకొకటి అంటే మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మీ మేనిఫెస్టేషన్ కూడా నేను ఎనర్జీ యాడ్ చేస్తాను అనమాట. అంటే మీ సక్సెస్ నా సక్సెస్, వాళ్ళ సక్సెస్ నా సక్సెస్ అండి. సో నా దృష్టిలో నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే నేను ఒకటే అనుకున్నా, నా క్లయింట్ సక్సెస్ఫుల్ అయితే నేను సక్సెస్ఫుల్, సింపుల్. అందుకే మొన్న కూడా చెప్పాను, గుర్తుపెట్టుకుని రాసుకోండి కావాలంటే. ద రియల్ హ్యాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హ్యాపీనెస్. అంటే వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో ద రియల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. సో అయితే ఈరోజు మనం ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ మీకు బాగా వర్క్ చేయాలంటే 2026లో సో ఏ లాస్ మీరు ఫాలో అవ్వాలి ఫస్ట్ అండి. ఇక్కడ నేను చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీనికి చూడండి మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ మీరు బాగా పనిచేయాలంటే బ్యాలెన్స్గా ఉండాలి. ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా, కొన్ని ఎమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, థాట్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి, ఫీలింగ్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. 7 లాస్ మీద ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, 7 లాస్ అని కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, అప్పుడు మీకు ఈ వీడియో బాగా గుర్తుంటుంది. 7 లాస్ ఏంటో చూద్దామండి. సో నెంబర్ 1 లా రాసుకోండి జాగ్రత్తగా. అండ్ అన్ని విన్న తర్వాత ఏ లా మీకు బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. నెంబర్ 1 మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ సిద్ధాంతం ఎప్పుడు మీ మన మాట వింటుంది. కానీ కొన్నిసార్లు చాలామంది అఫర్మేషన్ చేస్తారు, చాలా పాపం కష్టపడుతుంటారు, రకరకాల క్లాసెస్కి వెళ్తుంటారు, అన్ని వీడియోలు వినేస్తుంటారు. వీళ్ళు పని ఏంటంటే దొరికిన అన్ని వీడియోస్ అన్ని వింటుంటారు. కానీ వీళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు పని చేయదంటే వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. లా ఆఫ్ క్లారిటీ అంటే ఈ లా ఆఫ్ క్లారిటీ ఏం చెప్తుందంటే ఎవరైతే క్రిస్టల్ క్లియర్గా ఉంటారో వాళ్ళకే ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు, అక్కడ బాగా మీకు ఆకలేస్తుంది, టిఫిన్ తీసుకురామ్మా అని అన్నారు. అతను ఏం చేస్తాడు, సార్ ఇడ్లీ, దోశ, వడ, పూరి ఏం కావాలి సార్ అంటాడు. సో లేదు, ఆకలేస్తుంది, టిఫిన్ తీసుకురా అన్నారు. టిఫిన్ తీసుకురా. సో ఏం చేస్తాడు, ఇతనికి ఏం క్లారిటీ లేదు అనుకుని పక్క టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. మీరు బస్సు ఎక్కారు, టికెట్ కావాలన్నారు, లేదా టికెట్ కౌంటర్కి వెళ్ళారు, టికెట్ కావాలంటే అతను ఏమంటాడు, ఏ ఊరికి వెళ్ళాలని అంటాడు. సో లేదు సార్ నాకు టికెట్ కావాలంటే అతను టికెట్ ఇవ్వడు. యూనివర్స్ కూడా గుర్తుపెట్టుకోండి, సో మీకు టికెట్ ఇవ్వాలి అంటే, మీకు ఒక సక్సెస్ ఇవ్వాలి, నేమ్ ఇవ్వాలంటే మీకు క్లారిటీ ఉండాలి. అది కూడా క్రిస్టల్ క్లియర్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి క్లారిటీ. బికాస్ నేను ఒక కోచ్ దగ్గర నేర్చుకున్నాను, అతను చాలా డబ్బు సంపాదించాడు. మంత్లీ ఇన్కమ్ యావరేజ్గా 50 కోట్లు సంపాదించాడు. యావరేజ్గా 50 కోట్లు. అతను నాకు ఫస్ట్ చెప్పాడు అనమాట, మీరు సక్సెస్ని, నేమ్ని, ఫేమ్ని, మనీని, వెల్త్ని, మళ్ళీ చెప్తాను, సక్సెస్ని, నేమ్ని, ఫేమ్ని, మనీని, వెల్త్ని 5 పాయింట్స్ చెప్పాడు. ఇవి మీరు అట్రాక్ట్ చేయాలంటే మీకు క్లారిటీ ఉండాలి. అందుకే అతను స్టేట్మెంట్ ఇచ్చాడు, క్లారిటీ అట్రాక్ట్స్ మనీ, క్లారిటీ అట్రాక్ట్స్ సక్సెస్. చాలామంది ఎలా ఉంటారంటే, మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు మనకి పోలియో వ్యాధి ఉండేది, మనందరూ తెలుసు కదండి. ఒకప్పుడు పోలియో వ్యాధి. ఇప్పుడు చాలామందికి పోలియో వ్యాధి పోయిన తర్వాత మనకు ఒక వ్యాధి వచ్చింది, పోలిక వ్యాధి అనమాట. చాలామంది మనం అంటే కంపారిజన్ చేసుకుంటాం వేరే వాళ్ళతో. దానివల్ల ఏంటంటే క్లారిటీ ఉండదు. అరే వాళ్ళు రియల్ ఎస్టేట్ సక్సెస్ అయిపోయారే, ఇన్సూరెన్స్లో అయిపోయారు, మార్కెటింగ్లో అయిపోయారు, నెట్వర్క్ మార్కెటింగ్. సో వాళ్ళతో కంపారిజన్ చేసుకోవడం వల్ల వీళ్ళకి ఏ బిజినెస్ చేయాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నేను నా క్లాసెస్కి మీరు వచ్చిన తర్వాత ఏ బిజినెస్ చేయాలి, క్లారిటీ ఎలా తెచ్చుకోవాలి, సబ్ కాన్షియస్ మైండ్లో యూనివర్స్ని ఎలా అడగాలని నేను నేర్పిస్తాను. అందుకే క్లాసెస్ రమ్మని చెప్తున్నానండి. సో ఈ నెల December 15th నుంచి జరగబోయే క్లాసెస్లో నేను లా ఆఫ్ క్లారిటీ గురించి కూడా మాట్లాడబోతున్నాను. సో అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే, బ్లర్డ్ విజన్ బ్రింగ్స్. ఇప్పుడు మీ దగ్గర ఒక BMW కార్ ఉంది, పెట్రోల్ ఉంది, ఫుల్గా కొత్త కార్ అండి, బట్ వైపర్స్ పని చేయట్లేదు, రోడ్డు క్లారిటీగా లేదు, వెళ్తారా అంటే ఎవరు వెళ్ళరు. మరి మీ దగ్గర కాస్ట్లీ కార్ ఉంది, పెట్రోల్ ఉంది, ఎందుకు వెళ్ళరంటే వైపర్స్ పని చేయట్లేదు, హెవీగా వర్షం పడుతుంది, రోడ్డు కనిపించదు, కాబట్టి బ్లర్గా వింటే ముందు వెళ్ళదు. బ్రెయిన్ ఎప్పుడు కూడా
నేను బ్రెయిన్ మీద చాలా రీసెర్చ్ పుస్తకాలు చదివితే నాకు అర్థమైంది అంటే బ్రెయిన్ ఆల్వేస్ వర్క్స్ లైక్ ఏ గూగుల్. బ్రెయిన్కి ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో, మీరు నా క్లాసెస్కి రండి, నన్ను అడగండి, అన్వర్ నువ్వు 2026లో ఎంత డబ్బు సంపాదిద్దాం అనుకుంటే పక్కా క్లారిటీ నాకు నా మైండ్ నిద్రలో లేపిన చెప్పేస్తాను నేను, నిద్రలో లేపిన. సో ఎన్ని మల్టిపుల్ సోర్సెస్ ఎప్పుడు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలని నాకు ఫుల్ క్లారిటీ ఉందండి. డైరీలో రాసుకున్నాను. ఇవ్వండి మీరు నంబర్ నాకు తెలుసు కొంతమంది. సో నేను మీకోసం చూడండి, ఇవ్వండి నా టార్గెట్స్ క్లియర్గా రాసుకొని 2026లో ఏం సాధించాలి ఒక పాయింట్ పిన్ టు పిన్ క్లారిటీగా. సో నేను మీ చేయిస్తాను లైవ్లో రేపు December 15th క్లాసెస్కి వచ్చిన తర్వాత. సో నేను 12:12 మేనిఫెస్టేషన్ చూడండి, ఇక్కడ చూడండి క్లియర్గా జూమ్ చేసుకుందాం. 12 పాయింట్లు ఈ సంవత్సరం 2026లో 12:12 ఇక్కడ క్లియర్ చూడండి, 12 మేనిఫెస్టేషన్ నేను రాశాను. నేను చెప్పడం కాదు, కంపల్సరీ చేస్తానండి. సో అంటే క్లారిటీగా రాసుకున్నాను ఏం సాధించాలి అని చెప్పేసి, అందుకే చెప్తున్నాను. సో అండ్ ఇంకొక చాలామంది అడుగుతారు, సార్ ఎల్లో పేపర్ ఎందుకు వాడాలి, రెడ్ కలర్ పెన్ ఎందుకు వాడాలి? అది కూడా నేను సైంటిఫిక్గా చెప్తాను. సో రెండో లా ఆఫ్ బిలీఫ్. కొంతమందికి క్లారిటీ ఉంటుంది కానీ నమ్మకం ఉండదు అనమాట. నిజంగా యూనివర్స్ ఉందా? ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనకి ఎప్పుడు దేవుడు అనే పదాలు విన్నాం తప్ప, దేవుడు దేవతలు విన్నాం తప్ప యూనివర్స్ అనే పదం వినలేదు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ వర్డే విన్నాం. మైండ్ ఏంటంటే ఎప్పుడు కొత్త వాళ్ళని కొత్త టాపిక్స్ని నమ్మదు. అందుకే మనకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి మన దగ్గరికి ఏదైనా వచ్చారనుకోండి మనం చాలా అనుమానంగా చూస్తుంటాం అనమాట. సో బ్రెయిన్ ఏంటంటే ఈ నమ్మకం చాలా మందికి రాదు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఈ పాయింట్ అందరూ నోట్ చేసుకుని రాసుకోండి జాగ్రత్తగా. యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్. మీరు ఏది కావాలో అది పొందరు అని చాలామందికి. అదేంటి మరి లా ఆఫ్ అట్రాక్షన్ అదే కదా అంటే కాదు, జాగ్రత్తగా వినండి. యూ డోంట్ గెట్ వాట్ యూ వాంట్. మీకు ఏది కావాలో అది మీరు పొందరు, అది యూనివర్స్ ఇవ్వదు. మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏది యూనివర్స్ ఇస్తుంది అంటే యూ గెట్ వాట్ యూ బిలీవ్. ఏది నమ్ముతారో అదే పొందుతారు. బైబిల్లో కూడా క్లియర్గా రాసింది, వాట్ యూ బిలీవ్ యూ రిసీవ్ అని ఉంది. నమ్మినప్పుడే పొందుతారనమాట. సో అంటే ఈ లా ఆఫ్ బిలీఫ్ మరి ఎలా ఫామ్ అవుతుంది, మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేయాలి? నా క్లాసెస్కి వచ్చిన తర్వాత రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, 10 months నుంచి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. 10 months నుంచి నా దగ్గరికి వచ్చిన తర్వాత కేవలం మళ్ళీ చెప్తున్నానండి 33 daysలో మేనిఫెస్టేషన్ అయిపోయింది. ఎందుకనంటే వాళ్ళకి బిలీఫ్ లేదు అక్కడ. ఎందుకనంటే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తారు, వాళ్ళే సక్సెస్ అవ్వట్లేదు. సో అప్పుడు ఎలా ఉంటుందంటే చాలామంది చూసిన వాళ్ళకి, అరే తను చెప్తున్నాడు కదా, కార్ లేదు, ఒక ఇల్లు లేదు, ఒక లైఫ్ స్టైల్ లేదు, ఫ్లైట్లో తిరగట్లేదు, స్టార్ హోటల్స్లో ఉండట్లేదు అని పైకి ఓకే అంటారు కానీ నమ్మదు. మీరు నా క్లాసెస్కి రండి. నేను చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్లో, సార్ మీరు సక్సెస్ అయ్యారా, డబ్బు సంపాదించారా, నువ్వు మిలియనర్ అయ్యావని. రండి చూపిస్తాను. జస్ట్ ఇది ట్రైలర్ మాత్రమే. క్లాసెస్కి వచ్చిన తర్వాత టోటల్ పిక్చర్ అంటే సినిమా చూపిస్తామంటారు కదా, ఎక్కడి నుంచి అంటే సామాన్య నుంచి సంపూర్ణంగా నేను ఎలా అయ్యానో నేను చెప్తానండి. సో బిలీఫ్ నేను ఎలా ఫామ్ చేసుకున్నాను, ఆ సీక్రెట్స్ అంటే నా టాప్ సీక్రెట్స్ నేను మీకు ఇచ్చేస్తాను. సో ఇంకా మీరు తీసుకుంటే వెన్ బిలీఫ్ మిస్సింగ్, యూనివర్స్ ఏమంటుంది పాయింట్ జాగ్రత్త, ఎప్పుడైతే బిలీఫ్ అనేది మిస్ అవుతుందో అది మేనిఫెస్టేషన్ మీకు జరగదు. నమ్మకం. అందుకే చెప్తానండి, ఈవెన్ సేల్స్లో కూడా నా క్లాసెస్ సేల్స్ పెంచుకోవాలన్నా చాలా లా ఆఫ్ అట్రాక్షన్ అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే నేను ఏమంటానంటే అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. సో ఇది మళ్ళీ చెప్తానండి, అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. అండ్ థర్డ్లో జాగ్రత్త రాసుకోండి, లా ఆఫ్ ఎమోషన్. చాలామంది నేను కోటేశ్వరం అయిపోయి లక్షాధికారి అయిపోయి అంటారు కానీ దాన్ని ఎమోషనల్గా యూనివర్స్లోకి పంపరు. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వెన్ యూ గెట్ ఎమోషన్ యూ విల్ గెట్ ప్రమోషన్. ఎమోషన్ అయితేనే ప్రమోషన్ వస్తుంది. చాలామంది కళ్ళు మూసుకుని విజులేషన్ చేయమని చెప్తాను, కొంతమందికి రాదు. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీకు విజులేషన్ నేను నేర్పిస్తాను. విజులేషన్లో ఏం చేయాలంటే మన ఎమోషనల్ ఎనర్జీని యూనివర్స్లోకి పంపాలి. ఎంత ఫాస్ట్గా ఎమోషన్ ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఫాస్ట్గా అది ప్రమోషన్ వస్తుంది. కొంతమంది కళ్ళు మూసుకుంటారు, వాళ్ళు ఏమి ఫీల్ అవ్వరు అనమాట, ఏం ఫీల్ అవ్వరు. సో ఎప్పుడైతే ఎమోషన్ మిస్ అవుతుందో వాళ్ళకి మేనిఫెస్టేషన్ రియాలిటీలోకి రాదు. సో చూడండి క్లియర్గా మెన్షన్ చేశాను, యువర్ ఎమోషన్స్ ఎనర్జీ సిగ్నల్స్ పంపించింది అది యూనివర్స్లోకి అంత ఫాస్ట్గా. కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక పేడ తీసుకుని కొట్టామనుకోండి గోడకి అలా ఉండిపోతుంది. అదే మీరు బాల్ తీసుకుని కొట్టారనుకోండి చక్కన రబ్బర్ బంద్ ఫాస్ట్గా వెనక్కి వస్తుంది అనమాట. చాలామంది ఎమోషన్స్ ఎలా ఉంటాయంటే ఎనర్జీ ఉండవు. సో ఇక్కడ ఎనర్జీ అంటే గుర్తుపెట్టుకోండి, ఎనర్జీ అంటే జాగ్రత్తగా, ఎమోషన్ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్ అంటే అర్థం ఈ అంటే ఎనర్జీ ఇన్ మోషన్. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎనర్జీ ఇన్ మోషన్, అప్పుడు మీకు బాగా గుర్తుంటుంది. సో ఎమోషన్ ఫీల్ అవ్వరు చాలామంది, డబ్బుని చూస్తే ఫీల్ అవ్వరు. చాలామందికి డబ్బు కావాలి, మీ అకౌంట్లో డబ్బు అడిగిన అసలు ఫీల్ అవుతున్నారా, ఎమోషన్గా ఫీల్ అవుతున్నారా? చిన్నప్పుడు మనకు ₹2 ఇంట్లో ఎవరైనా ఇవ్వగానే ₹100 ఇవ్వగానే చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యారు. ఇప్పుడు పక్కన డబ్బులను కూడా ఎవరు ఫీల్ అవ్వట్లే. ఇప్పుడు ఒక క్లయింట్ అతనికి రెగ్యులర్గా శాలరీ ₹1,00,000 పడిందండి రెగ్యులర్గా. అతనికి కొన్ని రోజుల తర్వాత ఇన్కమ్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయిందంటే ఎవ్రీ మంత్ వస్తున్న శాలరీకి ఎగ్జైట్ అవ్వట్లే. మెసేజ్ వచ్చిందా, ఓకే ₹1,00,000 సర్లే అనేసి. సో అంటే వెన్ యూ డోంట్ గెట్ ఎమోషనల్ బాండింగ్ విత్ మనీ ఆ బాండ్ బ్రేక్ అయిపోయి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ 4th వన్ లా ఆఫ్ అలైన్మెంట్.
అంటే యూనివర్స్లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి, దాంతో మీరు అలైన్మెంట్ అవ్వాలి. అబండెన్స్కి అలైన్మెంట్ అవ్వాలి. ఎంతసేపు ల్యాక్ నా దగ్గర లేదు, అది లేదు, ఇది లేదని ఆ అలైన్మెంట్లో ఉండడం వల్ల యూనివర్స్ ఉన్న పవర్ఫుల్ రూల్ అంటే లా ఆఫ్ అలైన్మెంట్. అంటే మీరు ఆ లెవెల్కి ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడే దాన్ని పొందుతారనమాట. సో ఇక్కడ చూడండి, ఈ అలైన్మెంట్ అనే కాన్సెప్ట్ ఏంటంటే మీరు థింక్ చేసినప్పుడు దాన్ని ఫీల్ అవ్వాలి. ఫీల్ అయినప్పుడు అందులో మీరు పరకాయ ప్రవేశం చేసి బతకాలన్నమాట. ఇవన్నీ నేను క్లాసెస్లో మీకు చాలా బాగా నేర్పిస్తానండి. సో ఇంకొకటి ఇక్కడ మీరు చూడండి, ఎప్పుడైతే మన ఎనర్జీ మ్యాచ్ అవుతుందో, అలైన్మెంట్ అంటే ఏంటంటే ఎనర్జీ మ్యాచింగ్. కింద కాంబో టైప్ చేయని ఎనర్జీ మ్యాచింగ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చెప్పారు తెలుసా అండి? వెన్ యూ మ్యాచ్ యువర్ ఎనర్జీ మీకు ఏదైనా జరుగుతుంది లైఫ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తున్నారు, వెన్ యూ మ్యాచ్ యువర్ ఎనర్జీ మ్యాచ్ అయితేనే మనం కూడా చూడండి, మనం ఎనర్జీ మ్యాచ్ అయితే అవుతాను ఫ్రెండ్షిప్ చేస్తాం, లేకపోతే చెయ్యం, వదిలేస్తాం వాళ్ళతో. వాళ్ళు ఎంత ధనవంతులైనా ఎంత గొప్పలైనా వాళ్ళు మీతో మ్యాచ్ అయితేనే మీరు ఉండగలరు. వైఫ్ అండ్ హస్బెండ్స్ అయినా, ఫ్రెండ్స్ అయినా, ఎవరైనా కూడా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది ఇక్కడ మిస్ అవుతున్నారు. అండ్ ఇంకా తీసుకుంటే 5th పాయింట్ చూడండి, లా ఆఫ్ డిటాచ్మెంట్. కొంతమంది బాగా అగ్రెసివ్గా ఉంటారు, జరగట్లేదు అవ్వట్లేదు అని. టూ మచ్ అటాచ్మెంట్ వల్ల కూడా లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయదు. అప్పుడప్పుడు డిటాచ్ అవ్వండి కొన్ని వాటికి. అంటే మనకు డబ్బు కావాలి, కొన్నిసార్లు అనుకున్న టైంలో డబ్బు రానప్పుడు దానికి కొంచెం అటాచ్మెంట్ అవ్వకుండా డిటాచ్మెంట్ అవ్వాలి. ఇది నేను నేర్పిస్తాను. దీన్ని లెట్ గో అంటారు. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి రిలేషన్షిప్లో కానీ అన్నిట్లో. కొంతమంది ఎలా ఉంటారంటే, నేను వాళ్ళు లేకపోతే బతకలేను, ఇది లేకపోతే బతకలేను, డబ్బు లేకపోతే బతకలేను, టూ మచ్ అటాచ్మెంట్ అయిపోతారు. సో డిటాచ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో లెట్ గో అని టైప్ చేయండి. ఇది నేను మీకు నేర్పిస్తానండి ఇది క్లాసెస్లో. అండ్ ఇంకా మీరు తీసుకుంటే ఇది కానీ నేర్చుకుంటే, లెట్ గో అనే కాన్సెప్ట్ కానీ నేర్చుకుంటే, మీకు యాంటోనీ రాబిన్స్ నువ్వు ప్రపంచంలో ఒక అతను టాప్ మోస్ట్ మోటివేషన్ స్పీకర్, ఒక రోజుకి 2 కోట్లు తీసుకుంటారు అతను పర్ డే. వాళ్ళ వైఫ్ జాతున్ మెల్ రాబిన్స్ ఆవిడ పేరు. ఆవిడ ఒక పుస్తకం రాసింది, లెట్ గో అని చెప్పేసి, అంటే లెట్ దెమ్ గో అని చెప్పేసి అని. అంటే ఆ పుస్తకంలో మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఆ పుస్తకం చదువుతున్నాను, చాలా అంటే మిలియన్స్ ఆఫ్ కాపీస్, న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్. ఆ పుస్తకం అయిపోయిన తర్వాత అరే ఏంటి పుస్తకం అంత పాపులర్ అయిపోయింది అనేసి అని చూస్తే అందులో ఆవిడ చెప్పిందంతా కూడా డిటాచ్మెంట్. లెట్ గో, వదిలేయండి. కొన్ని అన్నీ మీరు టూ మచ్గా ఆలోచించొద్దు. టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. ఎక్కువ ఆలోచిస్తుంటే పారాలిసిస్ వస్తుంది అనమాట. కీన్గా మీరు తెలుసుకుంటే, ఈ డిటాచ్మెంట్ అనే కీన్గా మీరు తెలుసుకుంటే చాలా లైఫ్లో గేమ్ ఆడుకోవచ్చు అండి. అండ్ ఇంకా మీరు తీసుకుంటే 6లా గుర్తుపెట్టుకోండి, యాక్షన్. నేను స్టార్టింగ్లో అందరికీ చెప్తున్నానండి, నేను చెప్పే లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేసి 5 years ఆఫ్ సక్సెస్ 1 yearలో పొందొచ్చు. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారంటే బద్దకొస్తులు చేస్తున్నారు అనుకుంటారు. కాదండి, నేనేం చెప్తానంటే అఫర్మేషన్ చేసిన, విజులేషన్ చేసిన, చాంటింగ్ చేసిన, స్క్రిప్టింగ్ చేసిన, యాక్షన్ కూడా చేయాలి. ఏ యాక్షన్ తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్లోనే యాక్షన్ ఉంది. సో మనకి అది మీకు పనిచేస్తుందని నేను క్లాసెస్లో నేర్పిస్తాను. మళ్ళీ చెప్తాను. సో యూనివర్స్ ఎవరైతే యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్ అంటుందన్నమాట. కింద కామెంట్లో టైప్ చేయండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో ఇప్పుడు నా వీడియోస్ వింటుంటారు చాలామంది, చలో December 15th ఇప్పుడు వద్దులే, నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం అనుకుంటారు. సో మీరు ఫాస్ట్గా యాక్షన్ తీసుకోండి. January 2026 మనీ తండ్రి రౌండ్. అండ్ లాస్ట్ 7th లా ఆఫ్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఇది మిస్ అయిపోతారు. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ మోడ్, బీ ఇన్ ఏ గ్రాటిట్యూడ్ మోడ్, ఇంప్రూవ్ ద యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అనే దాన్ని మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుని, నేను రోజు మార్నింగ్ లాగానే 10 కృతజ్ఞతలు బెడ్ మీద ఉండి చెప్తాను అనమాట. ఇలా మార్నింగ్ లాగా. నిజంగా నేను ముంబైలో నాతో పాటు ఇంకొకసారి నన్ను చూసి, ఏంటి అన్వర్ సార్ తెల్లవారులాగానే అసలు బెడ్ దెక్కుండా ఏదో ప్రేయర్ చేస్తున్నారన్నారు. ప్రేయర్ కాదండి, గ్రాటిట్యూడ్ ప్రేయర్. ప్రేయర్ ఈజ్ డిఫరెంట్, గ్రాటిట్యూడ్ ప్రేయర్ ఈజ్ డిఫరెంట్. ప్రేయర్ అంటే ఇది కావాలి, అది కావాలని. గ్రాటిట్యూడ్ ప్రేయర్ అంటే ఉన్న దాని పట్ల కృతజ్ఞత చెప్పడం. సో గ్రాటిట్యూడ్ ఎలా చేయాలనేది మళ్ళీ చెప్తాను. గ్రాటిట్యూడ్ అనేది ఒక అయస్కాంతం లాంటిది, ఒక మ్యాగ్నెట్. సో కింద కామెంట్లో టైప్ చేయండి, గ్రాటిట్యూడ్ ఈజ్ అ మ్యాగ్నెట్ అని టైప్ చేయండి. దీన్ని వాడితే చాలా ఫాస్ట్గా వస్తుందండి. మీకు నిజంగా చెప్తాను, డబ్బు చాలా ఫాస్ట్గా రావాలంటే ఈ కృతజ్ఞత అనే దాన్ని వాడడం తెలియాలి. మనలో చాలామంది ఎలా ఉంటారంటే 2-3 రోజులు పాటిస్తారు, 3వ రోజు వదిలేస్తుంటారు. ఎలా సార్ ఈ లాస్ అన్నీ కూడా నేర్చుకొని వాళ్ళు ఏదైతే అనుకుంటారో అవన్నీ కూడా వాళ్ళ దగ్గరికి సొంతం అవ్వాలి అంటే ఎలా పాసిబుల్ అవుతుందంటారు? సో మళ్ళీ చెప్తున్నాను, ఈ లాస్ అని మీరు బాగా ఎక్స్పర్ట్ అవ్వాలి, నేర్చుకోవాలి, బాగా మాస్టర్ అవ్వాలనుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ నెల December 15th నుంచి నేను ఆన్లైన్లో క్లాసెస్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు. కింద కనిపిస్తున్న ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇమీడియట్గా మీరు రిజిస్టర్ చేసుకోండి. అది కూడా ఫస్ట్ 200 పీపుల్కి మాత్రం నేను ఆఫర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే 2026లో మీరు ఫాస్ట్గా మనీని మేనిఫెస్టేషన్ చేయాలంటే ఫస్ట్ 3 monthsలోనే, మళ్ళీ చెప్తాను, ఫస్ట్ 3 monthsలోనే మీరు నెక్స్ట్ 1 year అంటే 2026లో సంపాదించాల్సిన డబ్బు ఫస్ట్ 3 monthsలోనే డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఒక పవర్ఫుల్ టెక్నిక్స్ నేను ఈ బ్యాచ్లో లాంచ్ చేస్తున్నానండి. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.